హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మహీ కేమ్ వ్లాగ్స్. చిన్న చేపలు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. సో కర్రీ కాదండి, ఇది పులుసు. సో చేపల పులుసు నెల్లూరు స్పెషల్ చేపల పులుసు. సో అదే ప్రాసెస్, కాకపోతే పెద్ద ముక్కల బదులు చిన్న చేపలు అనమాట. ఇది శనగ నూనె అనమాట. శనగ నూనె నాన్ వెజ్లో వాడితే చాలా టేస్ట్ ఉంటుందండి. సో గానికి దగ్గర శనగలు అదే వేరుశనగ పప్పుతో చేసిన ఆయిల్ అనమాట ఇది. అందులో కొంచెం మస్టర్డ్ సీడ్స్, అదేవిధంగా కొంచెం మేతి సీడ్స్ వేయాలి. సో పోపుకి అనమాట. ఫస్ట్ మనము పోపు పెట్టుకున్నాము. సో ఈ విధంగా పోపు పెట్టుకుని అది వేడయ్యేతలకే ఇప్పుడు చూడండి ఫిష్ చిన్న చేపలు ఉంటాయి కదా, ఈ చిన్న చేపలు అనమాట. ఒక 1/2 kg ఉంటాయి. అవి చాలా నీట్గా క్లీన్ చేస్తారు. చిన్న చేపలు కళ్ళకి చాలా మంచిదండి, చిన్నపిల్లలు తిన్నా చాలా మంచిది. ఇందులో ముళ్ళు ఉండదు, ఉంటే సన్నగా ఉంటుంది అనమాట. దాన్ని తీసి తినబడలేదు, అట్లాగే తినేయచ్చు. ముళ్ళు చిన్నదిగా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. కలుపుకొని మామూలుగా మనము కర్రీలో తిన్నట్టు తినేసేయచ్చు అనమాట. చాలా కళ్ళకైతే చిన్న చేపలు చాలా మంచిది. కాకపోతే ఒక్కటండి, క్లీన్ చేయడమే కష్టము. సో ఆనియన్స్, టమోటాస్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా రా మ్యాంగో, నెల్లూరు చేపల పులుసులో రా మ్యాంగో అనేది చాలా స్పెషల్ అనమాట. చేపల పులుసులో మామిడికాయ వేసుకుంటేనే బాగుంటుంది. సో అదేవిధంగా కోడిగుడ్డు పులుసులో కూడా మామిడికాయ వేసుకుంటారు నెల్లూరు వాళ్ళు. సో చాలా బాగుంటుంది అనమాట. సేమ్ ఫిష్ కర్రీ లాగే ఉంటుంది. సో ఈ విధంగా కొంచెం రామ్యాంగో కట్ చేసి పెట్టేసుకోవాలి. సో ఇవైతే నేను లాస్ట్ యాడ్ చేస్తాను, ఎందుకంటే కరిగిపోతేమోనని. చూడండి మనకు ఆయిల్ అనేది వేడెక్కింది. సో ఇప్పుడు ఇందులో కొంచెం ఫిష్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే వేస్తుంది, ఎందుకంటే నీసు వాసన అదంతా రాకుండా ఉండాలంటే, ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేయాలండి. సో ఆయిల్ ఎక్కువ వేసి అది కొంచెం చిటపట్లాడిన తర్వాత కొంచెము ఆనియన్స్ అనేది వేయాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తిరగమాతకి వేరేగా కట్ చేసి పెట్టుకున్నాము. సో అవి వరకే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కొరవయి తర్వాత యాడ్ చేస్తాను. మామూలుగా చిన్నగా కట్ చేసుకొని అవి కొంచెం దోరగా వేగిందాకా వేయించుకోవాలి. అదేవిధంగా ఫ్రెష్గా కర్రీ లీవ్స్ అనమాట. సో కర్రీ లీవ్స్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుంటాము. సో అవి కొంచెము కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ రిమైనింగ్ ఆనియన్స్ అదేవిధంగా టమోటాస్ అనేది యాడ్ చేసుకుంటాం అనమాట. ఈ ఆనియన్స్ అనేది కొంచెం పెద్దగా ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. సో అదేవిధంగా ఒక 2 టమోటాస్ తీసుకున్నాము. సో అవి 1 by 1 యాడ్ చేసేసుకుంటాము. చూడండి ఆనియన్ కొంచెం పెద్దదిగా కట్ చేసాము. చేపల పులుసులో ఆనియన్ ఒక 6 పీసెస్ కానీ 8 పీసెస్ కానీ ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ పులుపు ఉప్పు కారం అనేది ఆనియన్కి పట్టి బాగా బాయిల్ అవుతుంది కదా పులుసులో. సో తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకని మేము ఎప్పుడైనా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటాం. అదేవిధంగా చింతపండు అండి, ఒక 10 minutes ముందు నానబెట్టుకున్న చింతపండు, ఆ జ్యూస్ అనేది ఇప్పుడు యాడ్ చేయాలి. చేపల పులుసుకి మెయిన్ చింతపండు అనమాట. చింతపండు మంచి చింతపండు వాడాలి. అదేవిధంగా కారం కూడా మంచిది బాగుండాలన్నమాట. నల్లగా పాతకారం అట్లా ఉంటుంది కదా, అదైతే కలర్ చేంజ్ అయిపోతుంది. చింతపండు కూడా మంచి చింతపండు వాడాలి. చింతపండు వల్ల కూడా టేస్ట్ అనేది వస్తుంది. సో మంచి చింతపండు వాడాలి. అదేవిధంగా కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి, ఒక 1/2 స్పూన్ చాలు. అదేవిధంగా ఒక 3 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడరు, మన కారం తగినంత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. సో ఒక 3 స్పూన్స్, ఎందుకంటే ఈ చేపల పులుసులో కారం అనేది బాగా పట్టుంది. సో బాగా పడితేనే బాగుంటుంది అనమాట కర్రీ. సో అందుకని ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను నేను. అదేవిధంగా తగినంత సాల్ట్, ఈ 3 యాడ్ చేసేసుకున్న తర్వాత మనము ఈ జ్యూస్ అనేది యాడ్ చేసేసుకోవాలండి. సో చాలా బాగుంటుంది. చిన్న చేపలతో చింతాకు ఇగురు కూడా వేసుకుంటారు. చింతాకు ఇట్లా సేమ్ అనమాట. చింతాకు పొడి ఉంటుంది కదా, చింతాకు పొడి యాడ్ చేసుకొని ఇగురు పెట్టుకుంటారు. చింతాకు ఇగురు చిన్న చేపలు ఎక్కువ ఇగురు చేసుకుంటారు. అదేవిధంగా పులుసు కూడా బాగానే ఉంటుంది, కానీ అది చాలా బాగుంటుంది. అది 3 days నిలవ ఉంటుంది. ఇది ఒక 2 days 3 days ఈ చేపల పులుసు కూడా ఉంటుంది. టేస్ట్ అయితే అది చాలా బాగుంటుంది చిన్న చేపలకి. సో కర్రీ అయితే చేస్తున్నాము. ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటూ జ్యూస్ అనేది యాడ్ చేసేసుకోవాలి. సో చూడండి ఈ విధంగా అన్నీ మిక్స్ చేసుకొని మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట, సరిపోయిందా లేదా ఉప్పు కారం అంతా చెక్ చేసుకొని చిక్కగా కలుపుకోవాలి. ఎందుకంటే మన చిన్న చేపలు కదా, సో ఎక్కువ బాయిల్ అయినా కానీ అది బాగా పాడైపోతుంది అనమాట కర్రీ. సో అందుకని మనము చేపల పులుసు కలుపుకునేటప్పుడే ఉంటుందండి, చిక్కగా పులుసు చేసుకోవాలి మనము.
చిక్కగా చేసుకుంటే ఒక 10 or 15 మినిట్స్ మనకు బాయిల్ అవ్వగానే బాగా వచ్చేస్తాయి చేపలు. చూడండి ఈ విధంగా బాయిల్ అవుతుంది కదా పులుసు. ఇప్పుడు మనము చేపలు అనేది యాడ్ చేసుకోవాలి. చిన్నవండి ఇవి. కాశీపాలెం అని గొల్లమూడి దగ్గర ఒక ఉందన్నమాట చేపలు పట్టే వాళ్ళది. అక్కడికి వెళ్ళి మేము తీసుకొచ్చుకున్నాము. సో అక్కడ చిన్న చేపలు చాలా నీట్గా చేస్తారు. చేపలు చేయడంలో ఉంటుంది, లోపల ఇసుక అయి ఉంటే తింటున్నప్పుడు తగులుతూ ఉంటుంది. అట్లా కాకుండా వీళ్ళు చాలా నీట్గా తెల్లగా చూడండి. తీసుకునేదైతే చేయడం అంటే చాలా కష్టము. చిన్న చేపలు మనం కానీ ఇంట్లో ట్రై చేసామంటే అవి మనం రుద్దేటప్పుడే మెత్తగా పాడైపోతాయి. వాళ్ళైతే చూడండి ఎంత నీట్గా చేసి ఇచ్చారో. చాలా బాగా చేస్తారనమాట అక్కడ. సో ఎప్పుడైనా మా వారు అక్కడికి వెళ్ళి తీసుకొస్తారు. ఈ విధంగా నీట్గా కొరమేని కూడా లైవ్ ఫిష్ ఇస్తారు. కొరమేని 250 kg అట్లా ఉంటుంది. ఇది మాత్రము 100-120 kg ఉంటుంది. సో దీన్ని క్లీన్ చేయటం కూడా ఒక 50 అట్లా తీసుకుంటారు. అదైతే కేజీ 20 అట్లా తీసుకుంటారు పెద్ద చేపలు అయితే. ఇవి చిన్న చేపలు కష్టం కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకుంటారండి. సో ఈ విధంగా కొంచెం ఒక 10 మినిట్స్ అట్లా బాయిల్ చేసుకోవాలి. సో ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు గరిటె పెట్టి తిప్పకూడదండి, ఎందుకంటే చేపల పులుసు పాడైపోతుంది. ఈ విధంగా మనము క్లాత్తో ఇట్లా మూచేయాలన్నమాట, ఎందుకంటే అది గంట పెట్టేస్తే ఆ చేపలు అనేవి పాడైపోతాయి కదా. సో అందుకని మనం పులుసులో వేయంగానే బాగా నీలుక్కున్నాయి చేపలు. సో చూడండి చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అస్సలు మా అక్కడ ఫేమస్ అనమాట. నెల్లూరులో అయితే అక్కడ చేపలు చాలా బాగుంటాయి. క్లీన్ చేయటం కూడా వాళ్ళు చాలా బాగా చేసిస్తారు. కాశీపాలెం అని గొల్లమూడి పక్కన ఉంటుంది, అక్కడ చాలా బాగుంటాయి చేపలు. తెలుసుంటే ట్రై చేయండి తప్పకుండా. ఈ విధంగా లాస్ట్లో రామాయంగా వేసుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్క మామిడికాయ ఏమవుతుందంటే కరిగిపోతుంది. సో మనం స్టార్టింగే వేసుకోవచ్చు, వేసుకుంటే కరిగిపోయింది అనుకోండి ఆ పులుసులో కలిసిపోయి ఇంకొంచెం పులుపుగా అట్లా బాగుంటుంది టేస్ట్. అందుకని మనం ఒక 5 మినిట్స్ ముందు దింపే ముందు వేసుకున్నామంటే కరిగే మామిడికాయ అయినా కరగకుండా బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసుకున్నామంటే సరిపోతుంది. సో ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ అయితే. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అని, ధనియాల పొడని, అయ్యని ఇవని ఏమీ ఇవ్వలేదన్నమాట. పోపు పెట్టుకున్నామా, టమాటాస్ ఇవి చేసుకొని సింపుల్గా చింతపండు పులుసు పోసేసుకొని మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెల్లూరు చేపల పులుసు చెప్పబలేదు ఫేమస్. సో అందులో కొంచెం జీలకర్ర, మెంతులు, కొంచెం ధనియాలు లైట్గా రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకుంటాము. ఆ పొడి లాస్ట్లో యాడ్ చేయాలి. ఇది యాడ్ చేసుకోకపోయినా ఏం కాదు, టేస్ట్ అయితే బాగా వస్తుంది. చేసుకోవచ్చు, చేసుకోకపోయినా ఏం కాదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. చిన్న చేపలు కదా చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. వేడి అన్నంలో ఈ విధంగా చేపల కూర అలా చేసుకున్నప్పుడు కొంచెము మెతుకుగా కొంచెం బీప్ పొదునుగా అన్నం వార్చుకోవాలి వేడిగా. చూడండి బాయిల్ అవుతుంది ఫిష్ కర్రీ. అస్సలు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్, కళ్ళకు కూడా చాలా మంచిదండి. సో ఈ విధంగా చేసేసుకొని వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని తింటే ఆహా ఉంటుందండి. ఎంతమందికి అలా ఇష్టమో కామెంట్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.